నెల్లూరు జిల్లా బోగోలు మండలం చెంచు లక్ష్మీపురంలోని కోదండర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే గత ఏడాది జనసేన పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈసారి కూడా సుధాకర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామ రామాలయం ఒక 4 ఏళ్ల క్రితం నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈ జరపడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఒక శక్తి, దైవశక్తి చాలా. ఈ గుడి నిర్మాణం చేసిన తర్వాత ఈ గ్రామం కూడా, ఇక్కడున్న ప్రజలు కూడా చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు. పుష్పయాగం రేపు ఫైనల్గా పుష్పయాగం జరుగుతుంది. ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. రేపు కార్యక్రమాలు కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రేపు చాలా భారీ ఎత్తులో జబర్దస్త్, ఇంకా పాట కచేరీలు, ఇవన్నీ కూడా రేపు ప్రోగ్రామ్స్ ఉంటాయి. 7 గంటల నుంచి 8:30 వరకు పుష్పయాగం ఉంటుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒక 25-30 వేల మంది జనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు